రాజు అంటే కేవలం సింహాసనాధిపతేనా? రాముని పాలనలో సునకం చెప్పిన ధర్మసూత్రాలేవి? తదితర ధర్మ సందేశాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే లక్ష్మణ కర్తవ్య బోధతో విముక్తమైన రాముని శోకం, సునక విన్నపాలతో ధర్మానుసరణలో అంతర్మథనం. అనగనగా అది త్రేతాయుగం. లక్ష్మణుని రాజకర్తవ్య బోధతో తేరుకున్న రాముడు సభా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయం. లక్ష్మణ, నేను ఈ రోజు నుండి రాజసభకు వస్తున్నానని మంత్రులకు చెప్పు. రాజపురోహితులను మంత్రులను వెంటనే పిలిపించు. ప్రతిరోజు రాజ్యంలోని పౌరుల బాగోగులు చూడని రాజు నరకానికి పోతాడు అంటాడు రాముడు. ఇది ఇప్పటి వరకు జరిగిన కథనం. ఇక ముందుకు సాగుదాం. రాముడు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి లక్ష్మణునితో, లక్ష్మణ, ప్రాసాద ద్వారం వద్దకు వెళ్లి విన్నపాలతో వచ్చిన వారందరినీ నా దగ్గరకు పంపు అంటూ ఆదేశిస్తాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు తిరిగి వచ్చి, ప్రభూ, కోసల రాజ్యంలో ఏదో ఒకటి అవసరమైన వారు ఎవరూ లేనట్లుంది ప్రభూ. కాని రాముడు లక్ష్మణునితో, సరిగ్గా చూడు లక్ష్మణ, లేశమాత్రపు నిర్లక్ష్యపు ఆరోపణ అయినా నా మీద రావడం ఇష్టం లేదు. మన రాజ్యంలో ఏ కొంచెం అధర్మమైనా పసిగట్టబడకుండా వదిలివేయడం కూడా మంచిది కాదు. తిరిగి బయటకు వచ్చిన లక్ష్మణుడు రాజప్రాసాదం ద్వారం వద్ద ఒక సునకం శిరస్సు నుండి రక్తమోడుతూ కూర్చుని ఉండడాన్ని గమనిస్తాడు. అది లక్ష్మణుని శోకపూరితంగా చూస్తూ ఉంటుంది. వెంటనే లక్ష్మణుడు, సునకమా, నీకు ఏ అన్యాయం జరిగింది? ఇక్కడికి ఎందుకొచ్చావు? చెప్పుము, సందేహించకము. అప్పుడా సునకం, ప్రభూ, నేను నీచ జాతిలో జన్మించిన ప్రాణిని. దేవాలయాల్లో కాని, బ్రాహ్మణ గృహాల్లో కాని, రాజప్రాసాదాల్లో కాని ప్రవేశించే యోగ్యత నాకు లేదు. మహారాజు ధర్మస్వరూపుడు, సకల దేవతలకు ప్రతీకైనవాడు, సకల జీవులకు శ్రేయో ప్రదాత. రాముని ప్రత్యేకమైన అనుమతి లేనిదే నేను ఆయన సమక్షంలోకి రావడానికి సాహసించలేను. ఇదే విషయాన్ని రామునికి నివేదించగాని రాముడు, వచ్చినది ఎవరైనా సరే ఆలస్యం లేకుండా ప్రవేశపెట్టు అని ఆదేశిస్తాడు. అంతటా ఆ సునకం సవినయంగా, ఓ ప్రభూ, రాజు అంటే దేవాది దేవుని యొక్క ప్రతినిధియే. అందువల్ల సకల ప్రాణులకు సంరక్షకుడు ఆయన. ఇతరులంతా ప్రశాంతంగా నిద్రిస్తుండగా రాజు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ జాగరూకుడై ఉంటాడు. అయితే సర్వం ఆయన మీదనే ఆధారపడి ఉన్నందున రాజు ప్రమత్తుడైతే ఆయన ప్రజలకు శీఘ్రమే వినాశనం దాపురిస్తుంది. రాజు ధార్మిక నియమాలను నిలుపుతూ తద్వారా దుష్ట శక్తులను అణచివేస్తాడు. ధార్మిక నియమాలను పాటిస్తూ రాజు గొప్ప పుణ్యాన్ని పొందుతాడు. ఓ రామ, ధర్మపరాయణుడైన రాజుకు నీవు ఆదర్శమూర్తివి. నా శిరస్సును నీ పాద పద్మాలపై ఉంచి నీ దయకై అభ్యర్థిస్తున్నాను. దయచేసి నేను చెప్పనున్న విషయానికి ఆగ్రహం చెందకు. అప్పుడు రాముడు, నిర్భయంగా చెప్పుము అంటాడు. సర్వదా సిద్ధుడనే ఒక బ్రాహ్మణ భిక్షకుడు నేను ఏ తప్పు చేయకపోయినా నా శిరస్సును గాయపరిచాడు అని చెప్పగాని రాముడు తక్షణమే తన భటులను పిలిపించి సర్వదాను రాముని ముందు నిలబెడతారు. ఈ సునకాన్ని ఎందుకు కొట్టావు? అది చేసిన తప్పేమిటి? క్రోధమనేది ఒక ప్రాణాంతకమైన శత్రువు. అది పుణ్యాన్ని హరిస్తుంది. అందుకే వివేకవంతులు మనస, వాచ, కర్మణ క్రోధాన్ని నిర్లక్ష్యం చేసి దానిని వదిలించుకుంటారు. అందుకు సర్వధుడు, రామ, నా భిక్షాటనలో నా దారికి ఈ సునకం అడ్డు తగిలినందనే నా కరదండంతో దాని శిరస్సుపై కొట్టాను. నేను ఆకలిలో ఉన్నందునే నాలో సులభంగా క్రోధం చెలరేగింది. ఓ మహారాజా, నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. నేను నరకంలో పడి యమయాతనలు అనుభవించకుండా నన్ను కాపాడడం కోసం నీకు సముచితమనిపించిన విధంగా నన్ను శిక్షించండి అని సమాధానమిస్తాడు. సరే, సునకానికి న్యాయం చేసేందుకు ఏ శిక్ష విధిద్దాం అంటూ రాముడు సచివులను అడుగుతాడు. సునకం రామునిద్దేశించి, ఓ రాజా, నేను నీకు చేయగల సాయమేంటని అడిగావు కదా. నిజంగా నీవు నన్ను సంతోషపెట్ట కోరినట్లయితే దయచేసి ఆ బ్రాహ్మణుణ్ణి కాలంజర పీఠానికి అధిపతిగా నియమించు అంటుంది. రాముడు మన్నించాడు. ఇందుకు సచివులు వ్యాకులత చెంది అభ్యంతరం చెబుతారు. అందుకు రాముడు సమాధానమిస్తూ, కర్మగతి యొక్క సూక్ష్మాలు మీకు అర్థం కావు, కాని ఈ సునకానికి అర్థమయ్యాయి అంటాడు. అప్పుడు రాముని ప్రేరేపణతో సునకం ఇలా వివరిస్తుంది. నా గత జన్మలో నేను కాలంజర పీఠాధిపతిగా ఉండేవాణ్ణి. నేను దేవ బ్రాహ్మణులను యథోచితంగా పూజించాను. నా పవిత్ర విధులను
జాగరూకతతో నిర్వర్తించాను. దాసదాసీ జనాన్ని సక్రమంగా పోషించాను. అయినా ఏదో తెలియని దోష ఫలితంగా సునకంగా తదుపరి జన్మనెత్తాను. అందుకే ఇతనిని దేవాలయ ధర్మకర్తగాను కులపతిగాను నియమించండి. అదే అతని పతనానికి నరకానికి దారి అని పలుకుతుంది. ఆ మాటలంటూ ఆ శునకం ఆకస్మికంగా అంతర్ధానమవుతుంది. అందుకు సమ్మతిస్తాడు రాముడు. ఇది లక్ష్మణ కర్తవ్య బోధతో విముక్తమైన రాముని శోకం, శునక విన్నపాలతో ధర్మానుసరణలో అంతర్మథనం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మనిషైనా జంతువైనా సమాన న్యాయం పొందాలని. శిక్ష అనేది శరీరానికి మాత్రమే కాదు, కర్మఫలానికి కూడా సంబంధించిందని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ఈరోజు ఘట్టం మనలో ఆలోచనలకు, ఆత్మ విమర్శకు నాంది పలికిందని భావిస్తూ మరో ఘట్టంతో రేపటి అనగనగాలో మళ్ళీ కలుద్దాం.